అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ సర్కార్లో అలజడి మొదలైందా? బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక, ప్రజలకు వివరణ ఇచ్చుకోలేక ఆంక్షల కుట్రలకు తెరలేపిందా? ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించాలనుకున్న సభను అడ్డుకోవాలనుకుంటున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిన కాంగ్రెస్ సర్కారులో భయం మొదలైంది. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై గులాబీ పార్టీ గట్టిగా నిలదీస్తుండటంతో డొంకతిరుగు వ్యవహారంతో తప్పించుకునే యత్నం చేస్తోంది. నల్గొండకు కేసీఆర్ వస్తే ప్రజలు రోడ్లపైనే ఆపేస్తారని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు తమ ప్రభుత్వం బాధ్యత వహించదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో హెచ్చరించారు. ఆయన హెచ్చరికల అనంతరం నల్గొండ జిల్లాలో 30A యాక్టును అమల్లోకి వచ్చినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఒకవేళ బీఆర్ఎస్ సభ నిర్వహిస్తే ఆ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వొద్దని ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ పరిధిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు ఒప్పుకుంది. ఈ 2 ప్రాజెక్టుల నిర్వహణ బోర్డు పరిధిలోకి వెళ్తే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీఆర్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా నల్గొండ కేంద్రంగా భారీ బహిరంగ సభను పెట్టి ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అలా బీఆర్ఎస్ నల్గొండ సభపై ఆలోచన చేసిందో లేదో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. దీనికి కొనసాగింపుగా నల్గొండ జిల్లాలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం ఆఫీస్ డైరెక్షన్ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ కలెక్టరేట్ లో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి అడ్డగోలు, అసంబద్ధ ఆరోపణలు చేశారు. నల్గొండ జిల్లాలో నెల రోజుల పాటు 30A పోలీస్ యాక్ట్ 1861 ను అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకో వంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని పేర్కొన్నారు. ఇలాంటి చట్టం గతంలో జిల్లాలో ప్రత్యేక సందర్భాల్లో మినహా సాధారణ సమయంలో అమలు చేయలేదు. ప్రస్తుతం జిల్లా పరిధిలో సమస్యాత్మక పరిణామాలు ఏమీ లేకపోయినా ఈ యాక్టును అమల్లోకి తేవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో కృష్ణా జలాలపై బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభ నేపథ్యంలో ఈ యాక్ట్ అమలును ప్రకటించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై ఎస్పీ చందనా దీప్తి స్పందిస్తూ ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్నదే ఈ యాక్ట్ ఉద్దేశమని చెప్పారు. సాధారణంగా ప్రతి నెల అమలు చేసే యాక్టేనని పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదంటూ వివరణ ఇచ్చారు.